హలో హాయ్ మూవీ లవర్స్. ఇప్పుడే మిత్రమండలి మూవీ చూసాము. టోటల్ కామెడీ మూవీ. ప్రియదర్శిని, నిహారిక, విష్ణు, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య మెయిన్ క్యారెక్టర్స్. వీళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నవ్వుతారు, అలా ఉంటాయి క్యారెక్టర్స్ ఈ మూవీలో. చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. డైరెక్టర్ విజయేంద్ర సత్తు. డైరెక్టర్ కి ఫస్ట్ ఫిలిం అండ్ ప్రొడ్యూసర్ బన్నీవాస్. తెలిసిందే, ప్రతి మంత్ లో ఒక మూవీ రిలీజ్ అవుతుంది అండ్ ప్రతి మంత్ లో ఒక హిట్ పడుతుంది. అలాంటి ప్రొడ్యూసర్. అండ్ ఈ మూవీలో కేవి అనుదీప్ కామెడీ కూడా చాలా బాగుంటది. మూవీ పాజిటివ్ విషయానికి వస్తే కామెడీ అండ్ లవ్ స్టోరీ మూవీ. అండ్ కామెడీతోనే సింక్ అయి ఉంటది లవ్ స్టోరీ కూడా. అంటే వాళ్ళ జర్నీలో అలా వెళ్తూ ఉంటది లవ్ కూడా. నిహారిక యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్ అన్నమాట. తర్వాత వెన్నెల కిషోర్, సత్య, వీళ్ళ ముగ్గురిలో మంచి కాంబినేషన్ ఉంటది. ఫ్రెండ్స్ మధ్యలో జరిగే సన్నివేశాలు అండ్ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కామెడీ అండ్ వాళ్ళు చేసే చిల్లర వేషాలు, ఇవన్నీ మూవీలో కనిపిస్తుంటాయి మీకు. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఫార్మేట్ అయితే స్పీడ్ వెళ్తుంది అనమాట. మూవీ పంచ్ పడుతుంటది అండ్ నవ్వుకుతూ ఉంటారు అండ్ ఆ స్క్రీన్ ప్లే ముందుకెళ్తూ ఉంటది అండ్ సీన్స్ చేంజ్ అవుతూ వస్తుంటాయి. వీళ్ళు ముగ్గురు చిల్లర చిచోరగాళ్ళు. కామెడీ అండ్ వీళ్ళు చేసే ప్రవర్తన అంటే బాల్ బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడడం ఎలాగో వీళ్ళు నేర్పిస్తారు అనమాట మూవీలో. అలా ఉంటది ఈ సినిమాలో. డిఓపి విషయానికి వస్తే ఓకే, కొన్ని చోట్ల ఫోకస్లు పోయినా కానీ ఓకే బాగానే క్యారీ చేశాడు. బట్ ఏంటంటే థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ ఫీల్ కొంచెం ఇంకా మిస్ అయిందనమాట. ఫీల్ రావాలి. డిఓపి ఓకే అనిపించింది. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. సినిమా కొత్తగా అయితే లేదు, ప్రీవియస్ మూవీస్ చూసిన ఫీలే వస్తుంది. బట్ ఇది కొత్తగా ఉంది అని అయితే ఏది లేదనమాట, అంత నార్మల్. అండ్ ఈ దీపావళి సందర్భంగా చాలా కాంపిటీషన్ ఉంది మూవీస్ లో కూడా. డ్యూడ్ మూవీ వస్తుంది, తర్వాత కే ర్యాంప్, తెలుసు కదా, మిత్రమండలి. ఏ మూవీ హిట్ అవుతుందో చెప్పలేం. బట్ ఈ మూవీ అయితే జస్ట్ ఈ మూవీ రివ్యూ పెట్టాను. నెక్స్ట్ మూవీ కూడా వస్తుంది. నెక్స్ట్ డూడ్ కానీ లేదంటే తెలుసు కదా ఈ మూవీ కానీ, రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది వీడియో.